గుడ్ మార్నింగ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీ వన్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు ద ఎస్ఎస్ఎం ఇన్స్టిట్యూట్ ఛానల్. నేను మీ నాగార్జున శివ. ఇంకా ఫ్యూచర్లో రైల్వే నుంచి మంచి మంచి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. కంప్లీట్ కోర్సులు అనేవి లాంచ్ చేయడానికి స్టార్ట్ చేశాను. ఒక టాపిక్ ఫ్రమ్ జీరో టు హీరో. అంటే ఏమి తెలియని వాళ్ళు వచ్చినా ఈ సిరీస్ చూస్తే మీరు అర్థమెటిక్లో నేను చెప్పిన టాపిక్లో A to Z మీకు తెలుస్తుంది. ఎగ్జామ్లో క్వశ్చన్లు ఎలా అడుగుతాడు అన్న విషయాలు మీకు తెలుస్తుంది. ఏ క్వశ్చన్ని ఏ కాన్సెప్ట్ ఉపయోగించి సాల్వ్ చేశారు అన్న విషయం కూడా మీకు తెలుస్తుంది. సో ఇక మీదట కంప్లీట్ వీడియోస్ వస్తాయి. మీరు డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఎలాంటి కంటెంట్ అయితే మీకు ఇన్స్టిట్యూట్ నుంచి వస్తుందో అదే కంటెంట్ ఇక్కడ యూట్యూబ్లో నా ఛానల్లో మీకు ఫ్రీగా దొరుకుతుంది. ఈరోజు వరకు క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్లోనే తీసుకొని ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఫ్రమ్ నౌ బోత్ క్వశ్చన్స్ ఇంగ్లీష్లోనే తెలుగులోనే ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దరికీ అర్థమయ్యేటట్టే ఉంటుంది. మీరు ఇంగ్లీష్ మీడియం అయినా ప్రాబ్లం లేదు, తెలుగు మీడియం అయినా ప్రాబ్లం లేదు. మీకు కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీని ద్వారా మీరు నోట్స్ రాసుకోవచ్చు. రేపు ఉదయం ఈ నేర్చుకున్న కాన్సెప్ట్స్ని ఉపయోగించి మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మీరు నేర్చుకొని మీ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వాలంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలి. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ బార్లో @SSM ఫర్ యూ అని ఎటువంటి స్పేసెస్ లేకుండా ఫర్ యూ అని కొట్టి మీరు సెర్చ్ చేస్తే ఒక లైన్ సింహం సింబల్ ఉన్న ఒక ఛానల్ పైన మీకు కనబడుతుంది. ఆ ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా మీరు ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ఇమీడియట్గా మీకు వస్తుంది. సో ఓకే, ఇంక మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం, క్లాస్లోకి. ఓకే, ఈరోజు టాపిక్ సింపుల్ ఇంట్రెస్ట్, సామాన్య వడ్డీ. సామాన్య వడ్డీ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి కూడా తెలుసు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సామాన్య వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అన్న విషయం. ఇక్కడ నార్మల్గా సింపుల్ ఇంట్రెస్ట్ మనం ఒక కట్టాలి అంటే మనకి కొన్ని పారామీటర్స్ కొన్ని కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్, అసలు దీన్ని మనం Pతో డినోట్ చేస్తాం. అంటే మనకి వడ్డీ అనేది రావాలి అంటే మీకు రావాలంటే మీరు ఎంతో కొంత అప్పు ఇవ్వాలి కదా. ఆ అప్పునే మనం ఎంతైతే అప్పు ఇస్తామో దాన్నే ప్రిన్సిపల్ అంటారు. అండ్ టైం, కాలం, దాన్ని Tతో డినోట్ చేస్తాం. అండ్ ఇంట్రెస్ట్ రేట్, వడ్డీ శాతం, దీన్ని Rతో డినోట్ చేస్తాం. ఈ మూడు మనకుంటే అప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ చేయగలం. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100. ఇది బేసిక్ ఫార్ములా. ఈ ఫార్ములాను ఉపయోగించే మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ చేస్తాం. ఇది ఫండమెంటల్ అన్నమాట. కానీ ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఇంట్రెస్ట్ని ఫైండ్ చేయడం అనేది ట్రెడిషనల్ మెథడ్. అంటే నార్మల్గా మన స్కూల్లోనో కాలేజెస్లోనో ఉన్నప్పుడు మనం నేర్చుకునేది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ టైంలో ఇచ్చిన సమ్మని మనం స్పీడ్గా చేసేయాలి. సో మీకు ఈ ఫార్ములాను ఉపయోగించకుండా క్వశ్చన్ని చూసిన వెంటనే క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎలా ఫైండ్ చేయాలి అన్నది మీకు ఫ్యూచర్లో మీకు
ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ మీకు చెప్తాను. సో మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ టైం ఈ మూడు మనకి ఇచ్చేసి వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడుగుతాడు ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో. ఇంకా అదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో సింపుల్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ ఇచ్చేసి ఎంత టైంలో ఈ ప్రిన్సిపల్కి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిందని అడుగుతాడు. ఈ నాలుగిట్లో ఏదైనా మూడు ఇచ్చేసి ఒకటి మనల్ని కనుక్కోమంటాడు అన్నమాట. సో ఇలాంటి లెక్కలు అనేవి వస్తాయి. సో మీకు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, దాని ఫార్ములా ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ చేయడానికి కావాల్సిన పారామీటర్స్ ఏంటి అన్నది మీకు తెలిసింది. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ఇంకా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైనది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది లీనియర్గా పెరుగుతుంది. లీనియర్ అంటే ఏంటి? లీనియర్ అంటే ఫర్ సపోజ్ ప్రిన్సిపల్ పి అనుకొని, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అనుకొని, టైం టీ అనుకుంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 1 సంవత్సరానికి ఎక్స్ అమౌంట్ వచ్చింది అనుకుందాం. అప్పుడు 2 సంవత్సరాలకి 2x వస్తుంది, 3 సంవత్సరాలకి 3x వస్తుంది. అంటే జస్ట్ సంవత్సరానికి ఒక ఎక్స్ పెరుగుతుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లా కాదు. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరం సేమే, అది లీనియర్గానే పెరుగుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ 1 సంవత్సరానికి ₹1 100 ఇంట్రెస్ట్ అయితే 2 సంవత్సరాలకి 200 అవుతుంది, 3 సంవత్సరాలకి 300 అవుతుంది. అలా ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని ఇంటూ ఆ ₹100. అదనమాట. మీకు లెక్కలు చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ప్రతిదీ కూడా లెక్కలు కూడా అలాగే డిజైన్ చేశాను. ఓకే, ఇంకొక విషయం, మనల్ని లెక్కల్లో ఏమడుగుతాడంటే అమౌంట్ అని వర్డ్ వాడతాడు. అమౌంట్ అంటే మొత్తం, తెలుగులో మొత్తం అనే వర్డ్ వాడతాడు. అమౌంట్ అంటే మన ప్రిన్సిపల్ ప్లస్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతైతే వస్తుందో ఆ ఇంట్రెస్ట్, ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చిందే అమౌంట్. ఓకే, మొత్తం అంటే అసలు ప్లస్ మనకి వడ్డీ ఎంత వస్తుందో, సామాన్య వడ్డీ ఎంత వస్తుందో ఆ వడ్డీ, రెండు కలిపితేనే మొత్తం. సో ఇవి మీకు తెలియాల్సిన బేసిక్స్, ఇవి మీకు తెలిసింది కాబట్టి మనం క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ చూడండి. చెప్పాను కదా, ఇప్పుడు బోత్ మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటిలో అవైలబుల్గా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ ఇద్దరికి అర్థమయ్యేటట్టే ఉంటుంది. సో 2 లాంగ్వేజెస్ వాళ్ళు కూడా హెల్ప్ అవుతాయి, ఇద్దరికి కూడా ఉపయోగపడుద్ది. ఫస్ట్ ఇంగ్లీష్లో క్వశ్చన్ చదువుతాను చూడండి. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ 1800 at the rate of 8% per annum for 3 years? తెలుగులో ఇప్పుడు చదువుతాను చూడండి. ₹1800 అసలుపై, అసలు ఎంత, అసలు అంటే మనం పీతో సూచించుకుంటాం. పి ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత, 1800, సంవత్సరానికి 8% వడ్డీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్ యానం, 8%. ఓకే, 3 ఏళ్ళు, టైం ఎంత, 3 ఏళ్ళు, 3 years. ఓకే, వడ్డీ ఎంత అవుతుంది, సాధారణ వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అని అడిగాడు. మనకు తెలిసింది ఏంటి, ఫార్ములా బేస్ చేసుకొని మెథడ్ 1 చూడండి. ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR డివైడెడ్ బై 100. ఓకే, ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత, 1800, టైం ఎంత, 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 8 డివైడెడ్ బై 100. దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 18 into 24 ఎంత అవుతుంది, 4 8 32, 4 1 4 3 7, 2 8 16, 1 2 1 2 1 3, 2 13 and 432 is the answer. అర్థమైంది కదా, ఇది మెథడ్ 1. ఇలా ఫార్ములా వేసుకొని ఇలా చేస్తే మీకు సింపులే,
ఇది కూడా చాలా తక్కువ టైంలో వస్తుంది, కానీ ఎందుకన్నా తక్కువ టైంలో ఎలా చేయాలి, ఎగ్జామ్ హాల్లో ఈ క్వశ్చన్ వస్తే సింపుల్గా ఎలా చేయాలి. మెథడ్ 2 ఏంటంటే జస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైంతో మల్టిప్లై చేస్తే, ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైంతో మల్టిప్లై చేస్తే డివైడ్ బై 100 అంటే పర్సంటేజే కదా. ఎక్స్ పర్సంటేజ్ అంటే ఎక్స్ బై 100 పర్సంటేజ్ మీరు చదివినప్పుడు మీకు తెలుస్తుంది, నేను ఇంకా ఇందులో చెప్పలేదు, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో వై పర్సంటేజ్ అంటే వై బై 100 కదా, 10% అంటే 10 బై 100 కదా. అలాగా ఇది చూడండి, పీటీఆర్ బై 100లో పి ఇంటూ టీఆర్ బై 100 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు టీఆర్ బై 100 అంటే టీ ఇంటూ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ పిఏ కదా, 100 బయట తీసేస్తే. సో ఇక్కడ 3 ఇంటూ 8 3 8 ఎంత 24 అంటే 24% ఆఫ్ పి ఎంత 1800. సో 24/100 ఇంటూ 1800, 24 ఇంటూ 18 డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది 432. అర్థమైంది కదా. ఇది స్టాండర్డ్ మెథడ్. ఇది మీరు ఎగ్జామ్ హాల్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన మెథడ్. మీకు టీ తెలుసు, ఆర్ తెలుసు, అప్పుడు 3 సంవత్సరాలకి ఎంత పర్సెంటేజ్ అవుతుంది, 3 8 టీ ఇంటూ ఆరే కదా, టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంత పర్సెంటేజ్ ప్రిన్సిపల్ మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. సో మీకు ఆన్సర్ వస్తుంది. దీనికి ఆన్సర్ 432. ఇక్కడ ఆప్షన్స్ ఏం లేవు, ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్, ఓకే, సెకండ్ క్వశ్చన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ obtained by a person on a principal of 6,000 in 5 years is 200% of the principal. Okay, what is the annual rate of interest? తెలుగులో చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి 6,000 అసలుపై 5 సంవత్సరాల్లో లభించిన సాధారణ వడ్డీ ఆ అసలులో 200% సమానం. అయితే వార్షిక వడ్డీ రేట్ ఎంత? ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసుకోండి. నార్మల్గా ఏమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు ఎంత 6,000, టైం ఇచ్చాడు ఎంత 5 years, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇవ్వలేదు. సో ఆర్ అనేది మనకి ఇవ్వలేదు. అండ్ ఎక్స్ట్రాగా ఏం డేటా ఇచ్చాడు మనకి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చేసాడు. సాధారణ వడ్డీ అనేది ఎంత అవుతుందంట, 200% ఆఫ్ ప్రిన్సిపల్. ఓకే, ఇప్పుడు మీకు ఎలా అయితే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు, వార్షిక సాధారణ వడ్డీ ఎంత అని మీకు తెలుసు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మీకు, 200% ఆఫ్ పి, అంతే కదా, ఇక్కడ ఇచ్చాడు కదా. అండ్ ప్రిన్సిపల్ ఎంత 6,000, టైం ఎంత 5 సంవత్సరాలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తెలియదు కాబట్టి దాన్ని ఆరే వేసుకోండి, డివైడెడ్ బై 100, అంతేనా. సో క్యాన్సిల్ చేసేయండి, 2 అండ్ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోద్ది, 2 1s 2 30s, అండ్ పీ ప్లేస్లో మళ్ళీ మనం ఇక్కడ 6,000 వేసుకోవచ్చు, అంతే కదా, మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో 30 ఇంటూ 5 ఇంటూ ఆర్, ఒక జీరో క్యాన్సిల్ అయిపోద్ది, 3 1s 3 200s, 5 1s 540. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 40% పర్ యానం. ఇది ఆన్సర్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు, జస్ట్ ఫార్ములా తీసుకున్నాం. ఫార్ములాలో ఆల్రెడీ మనకి ఇక్కడే జనాలు అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్ ఇంట్రెస్ట్ 200% ఆఫ్ ప్రిన్సిపల్. సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు 200% ఆఫ్ ద ప్రిన్సిపల్ అని. 200% అంటే 200/100 కదా. అది వేసుకొని రిమైనింగ్ డేటా అంతా వేసుకుంటే మీకు ఓన్లీ తెలియని ఒకే ఒక అన్నోన్ పారామీటర్ ఏముంటుంది, తెలియని పారామీటర్ ఆర్ ఉంటుంది. సో క్యాన్సిల్ చేసేస్తే మీకు ఆర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
A sum of money at simple interest amounts to, చూడండి బాగా, amounts to 500 in 3 years and Rs 600 in 5 years. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఇక్కడ మనకి తెలుగులో చూద్దాం. ఇప్పుడు సాధారణ వడ్డీతో కొంత సొమ్ము ఎంత అన్నది మనకు తెలియదు. కొంత సొమ్ము 3 ఏళ్లలో అంటే 3 సంవత్సరాల్లో 500 మరియు 5 ఏళ్లలో అంటే 5 సంవత్సరాల్లో 600 అవుతుంది. అయితే వడ్డీ రేటు ఎంత? ఓకే, 3 ఇయర్స్లో 500 అవుతుంది అండ్ 5 ఇయర్స్లో 600 అవుతుంది. ప్రిన్సిపల్ అనేది ఎంత అన్నది మనకు తెలియదు. ప్రిన్సిపల్ అనేది సమ్ ఎక్స్ అనుకోండి. ఓకే, మీకు ఇందాకే చెప్పాను, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ అనేది లీనియర్గా పెరుగుతుంది. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇచ్చిన కానీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి 100 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ జనరేట్ అయితే సెకండ్ ఇయర్కి 200 అవుతుంది. అది థర్డ్ ఇయర్కి 300 అవుతుంది. అంటే 100 పెరుగుకుంటూ పోతుంది ఇలాగా, +100 అలాగా. సో ఇక్కడ 3వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరంకి వెళ్ళబోయేటప్పటికి అది 600 అయింది. అంటే 3వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరానికి మొత్తం ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలకి ఎంత పెరిగింది? 100 రూపాయలు పెరిగింది. అంటే సంవత్సరానికి ఎంత పెరుగుతుంది? ఒక సంవత్సరానికి 100/2 50 రూపాయలు పెరుగుతుంది. 50 రూపాయలు పెరుగుతుంది, అంతే కదా. ఇప్పుడు 3 సంవత్సరాలకి, అప్పుడు 3 సంవత్సరాలకి ఎంత పెరుగుతుంది? 3 సంవత్సరాలకి వడ్డీ ఎంత అవుతుంది? 3 × 50 150 రూపాయలు అవుతుంది. సో ఇప్పుడు మనకు అసలు ఎంత కావాలంటే 3 సంవత్సరాలకి అమౌంట్ అంతే. మీకు ఆల్రెడీ చెప్పాను, అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకి 3 సంవత్సరాలకి అమౌంట్ ఎంత అయింది అన్నాడు? 500. ప్రిన్సిపల్ ఎంత మనకు తెలియదు. 3 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఎంత అయింది మనం క్యాలిక్యులేట్ చేస్తే 150. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 500 మైనస్ 150, 350 అనేది ప్రిన్సిపల్. ఓకే, ఇప్పుడు మీకు వడ్డీ రేటు కావాలి. సంవత్సరానికి ఎంత అవుతుంది? 50 రూపాయలు వడ్డీ అవుతుంది. ఓకే, మీకేమో ప్రిన్సిపల్ ఏమో 350 రూపాయలు. అప్పుడు వడ్డీ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఈ 50 రూపాయలు అనేది ఈ 350లో ఎంత పర్సెంటేజ్? ఇదే కదా వడ్డీ రేటు. ఓకే, 0కి 0కి పోయింది. 7 1s 7, 5 1s 5 7s 100/7. ఓకే, దాన్ని భాగాహారం చేయండి. 7 1s 7, 7 4s 28, 2 7 మిగులుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 14.2/7%. మీకు ఇలా మిశ్రమ భిన్నాలు ఎలా రాసుకోవాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎలా రాసుకోవాలి అన్న విషయం మీకు తెలుసు కదా. మీకు తెలియకపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు వినండి, పర్సంటేజ్ చెప్పినప్పుడు నేను దీన్ని చాలా క్లియర్గా, శాతాలు అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా మీకు చెప్తాను. సో ప్రస్తుతానికి ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. అర్థమైంది కదా. ఫస్ట్ మనకి 3 సంవత్సరాలకి అమౌంట్ ఎంత అయిందో చూసుకోవాలి, 5 సంవత్సరాలకి ఎంత అయిందో చూసుకోవాలి. అప్పుడు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాల డిఫరెన్స్ ఉందో చూసుకున్నాం. అప్పుడు అన్ని సంవత్సరాలకి ఎంత వడ్డీ అని, ఎంత అమౌంట్ అనేది ఎంత పెరుగుతుందో చూసుకున్నాం. 100 రూపాయలు. ఆ 100 రూపాయలు కూడా వడ్డీయే పెరిగింది. సో అప్పుడు 2 సంవత్సరాలకి 100 రూపాయలు పెరిగితే సంవత్సరానికి 50 రూపాయలు పెరుగుతున్నట్టు. అప్పుడు 3 సంవత్సరాలకి ఎంత వడ్డీ వస్తున్నట్టు? 3 × 50 150 రూపాయలు. సో అప్పుడు మనకి అసలు అనేది ఎంత అన్నది ఎలా తెలుస్తుంది? 3 సంవత్సరాలకి 500 అమౌంట్ అయితే, 500 అనేది అమౌంట్ అనేది 3 సంవత్సరాలకి 500 అయితే అప్పుడు ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? 500 ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ ఇంట్రెస్ట్. ఎంతైతే ఇంట్రెస్ట్, అప్పుడు ఆ ఇంట్రెస్ట్ని ఈ అమౌంట్లోంచి తీసేస్తే మనకు ప్రిన్సిపల్ వస్తుంది. ఆ ప్రిన్సిపల్లోని ఈ 1 ఇయర్కి వచ్చే వడ్డీ ఎంతైతే ఉందో దానిని మనం ఎంత పర్సెంటేజో క్యాలిక్యులేట్ చేస్తే అదే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒకవేళ అర్థమైపోతే మళ్ళీ వినండి, సేమ్ బ్యాక్వర్డ్ చేసుకొని మళ్ళీ వినండి. అర్థమైతే ఏం ప్రాబ్లం లేదు, మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ ద ప్రిన్సిపల్
అమౌంట్స్ టు 720 in 4 years and Rs 768 in 6 years at simple interest. Then find the principal amount. ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు ఇక్కడ. సేమ్ ఇందాక లెక్కలాగే తెలుగులో చూద్దాం చూడండి. సాధారణ వడ్డీతో కొంత అసలు 4 ఏళ్లలో 720 అవుతుంది మరియు 6 ఏళ్లలో 768 అయితే ఆ అసలు మొత్తాన్ని కనుగొనండి. అసలు ఎంత అని అడిగాడు ఇక్కడ. సో ఇక్కడ ఇందాకలాగే సేమ్ 4 ఇయర్స్కి ఎంత అమౌంట్ అవుతుంది 720 అండ్ 6 ఇయర్స్కి ఇది ఇయర్స్ ఇది అమౌంట్ 6 ఇయర్స్కి ఎంత అమౌంట్ అవుతుంది 768. 4 నుంచి 6కి ఎన్ని సంవత్సరాల డిఫరెన్స్ ఉంది 2 ఇయర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది 48. సో 2 ఇయర్స్కి 48 అనేది ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు 1 ఇయర్కి ఎంత వస్తుంది అప్పుడు 48 డివైడెడ్ బై 2. 2 1s are 224. సో 1 ఇయర్కి మనకి ఇంట్రెస్ట్ 1 ఇయర్కి ఇంట్రెస్ట్ వడ్డీ 24 రూపీస్ వస్తుంది. అప్పుడు మనకి 4 ఇయర్స్కి అమౌంట్ ఎంత వచ్చింది 4 ఇయర్స్కి అమౌంట్ అనేది 720 కదా. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇక్కడ 720, ఇక్కడ ప్రిన్సిపల్. 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 24. అప్పుడు 4 ఇయర్స్కి 24 × 4 4 4 16 1 4 8 9 96. ఓకే, ఇప్పుడు ఈ ప్రిన్సిపల్లోంచి ఈ ఇంట్రెస్ట్ని తీసేస్తే ఈ అమౌంట్లోంచి ఇంట్రెస్ట్ని తీసేస్తే మనకు వచ్చేది ప్రిన్సిపలే కదా. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 720 మైనస్ 96. 10లోంచి 6 తీస్తే 4, 11లోంచి 9 తీస్తే 2, 6. ఆన్సర్ 624. ఇది ప్రిన్సిపల్. అర్థమైంది కదా. ఇలా సింపుల్గా ప్రతిదానికి ఫార్ములా వాడకుండా బేసిక్స్ వాడి కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఇలా చేయాలి. అలా కాకుండా దీన్ని ట్రెడిషనల్ మెథడ్లో కూడా చేయొచ్చు, కానీ పూర్తిగా టైం టేకింగ్. సో ఆ మెథడ్స్ అనేవి మర్చిపోండి. ఇంకా మీరు ఇక మీద చేయాల్సినవి ఈ మెథడ్సే. మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. మీరు పలానా క్వశ్చన్ పలానా నాకు అర్థం అవ్వలేదు, సో అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా, లేదంటే దాన్ని నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ దాన్ని అడ్రస్ చేసి మీకు చెప్పడం అన్న విషయాలు నేను చూసుకొని మీ డౌట్ అనేది క్లియర్ అయ్యేలా చెప్తాను. సో చాలా క్లియర్గా చెప్తాను. అండ్ ఇవి ఫస్ట్ లెవెల్ క్వశ్చన్స్. ఇవన్నీ సింపుల్గా చాలామందికి చూసిన వెంటనే ఇదేంటి ఇంత సింపుల్గా క్వశ్చన్లు ఉన్నాయి అనుకుంటారు, కానీ ముందు ఉంటుంది. ఇంకా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి ముందు. అన్నీ నేర్చుకోగా మీకు కాన్సెప్ట్ మీద ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ సమ్ లెంట్ అట్ 10%. సమ్ ఇవ్వలేదు, సమ్ ఎంతో తెలీదు, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 10% per annum అట్ సింపుల్ ఇంట్రెస్ట్ వుడ్ ప్రొడ్యూస్ 200 యాజ్ ఇంట్రెస్ట్ ఇన్ 8 years. ఓకే, ఇక్కడ మనల్ని సమ్ అడిగాడు ప్రిన్సిపల్. ఎంత అసలు పై సంవత్సరానికి 10% సాధారణ వడ్డీ రేటుని చొప్పున ఇస్తే 8 సంవత్సరాల్లో 200 వడ్డీ లభిస్తుంది. వడ్డీయే 200 రావాలి మనకి. ఇప్పుడు మీకు ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. ఇక్కడ మీకు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ 200 రావాలి. ఓకే, ప్రిన్సిపల్ ఎంత మనకు తెలియదు. టైం ఎంత 8 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. సాల్వ్ చేస్తే మీకు వచ్చేస్తా ఆన్సర్ అంతే. ఈ 0కి క్యాన్సిల్ అయిపోద్ది. 4 2s are 4 5s are 2 1s are 250s are. సో P ఈజ్ ఈక్వల్ టు 5 5s are ఎంత 25 250. ప్రిన్సిపల్ అనేది 250. చూసారా, జస్ట్ 10 secondsలో టక్కన వేసి సబ్స్టిట్యూట్ చేసి మీరు వేసేవచ్చు. ఇంకా మీరు ప్రాక్టీస్ చేసి ఈ స్టెప్ని మీరు స్కిప్ చేసేవచ్చు. ఎందుకంటే ఇంకా మీరు ఫార్ములా అనేది మీ బ్రెయిన్లో ఉన్నప్పుడు, ఇచ్చిన డేటా అనేది మీకు తెలిసినప్పుడు డైరెక్ట్గా మీరు సెకండ్ స్టెప్ వేసుకోవచ్చు. క్వశ్చన్ చదువుతూ సెకండ్ స్టెప్ వేసుకోవచ్చు. ఏదైతే పారామీటర్ లేదో అదే అడిగాడు కాబట్టి అది మీరు ఫైండ్ చేసేవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్,
ఇఫ్ ద టైమ్ పీరియడ్ ఇంక్రీజెస్ బై 5 years, then simple interest increases by 3600 on a sum of 6000. వాట్ ఈస్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? చూడండి, క్వశ్చన్ బాగుంది కదా, మనకి అర్థమైనట్టు అర్థం అవ్వలేనట్టు ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్. తెలుగులో కూడా చెప్తాను, అప్పుడు నీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. చూడండి, రూపాయలు 6000 అసలుపై కాలపరిమితి 5 సంవత్సరాలు పెరిగితే, నార్మల్గా ఇంతకుముందు ఎంత కాలానికి ఇచ్చాడో మనకు తెలియదు, ఇప్పుడు 5 సంవత్సరాలు పెరిగింది అనుకోండి కాలపరిమితి, సాధారణ వడ్డీ 3600 పెరుగుతుంది. 5 సంవత్సరాలకు గాను ఇంతకుముందు ఎంత వడ్డీ జనరేట్ అవుతుందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఆ వడ్డీ మీద 3600 అనేది ఇంకా ఎక్స్ట్రా పెరుగుతుంది. అయితే వార్షిక వడ్డీ రేట్ ఎంత? ఓకే, ఇక్కడ మీకు ప్రిన్సిపల్ ఇచ్చేసాడు అసలు ఎంత, 6000. ఓకే, అండ్ 5 సంవత్సరాలకి, 5 సంవత్సరాలే కదా ఇంక్రీజ్ చేస్తున్నాడు, 5 సంవత్సరాలే కదా పెంచుతున్నాడు. సో 5 సంవత్సరాలకి ఎంత వడ్డీ వస్తుంది అన్నది కూడా మీకు ఇచ్చాడు. 5 సంవత్సరాలకి 3600 అనేది వడ్డీ వస్తుంది. అప్పుడు 1 సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుంది? 1 సంవత్సరానికి 3600 డివైడెడ్ బై 5 ఎంత? 5 1 5 7 35 5 2 10 720 రూపాయలు. 1 సంవత్సరానికి 720 రూపాయలు వస్తుంది వడ్డీ. అప్పుడు ఈ 720 అనేది ఈ ప్రిన్సిపల్లో ఎంత శాతం? అదే కదా మనకి పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈ 720 అనేది ప్రిన్సిపల్ ఎంత? 6000 ఇంటూ 100. సో ఇదే కదా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ 2 సున్నాలకి 2 సున్నాలకి క్యాన్సిల్ అయిపోద్ది, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోద్ది. 6 1 6 12 12. సో 12% అనమాట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. క్వశ్చన్ చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది, కానీ మీకు కరెక్ట్గా చదివి కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీరు జస్ట్ 30 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. ఐ హోప్ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. క్వశ్చన్స్ కూడా మీకు తెలుగు ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, రాము డిపాజిటెడ్ 14,000 ఇన్ ఏ బ్యాంక్ ఫర్ 3 years which was offering simple interest and got a total amount of 17,360. then the rate of interest offered is, ఇక్కడ కూడా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్నే ఫైండ్ చేయాలి, ఆర్నే ఫైండ్ చేయాలి. తెలుగులో చదువుతాను చూడండి. రాము 14,000 రూపాయలను 3 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీకి బ్యాంకులో డిపాజిట్ చేశాడు. అతనికి మొత్తం 17,360 రూపాయలు వచ్చాయి 3 సంవత్సరాల తర్వాత. అయితే బ్యాంకు అతనికి ఆఫర్ చేసిన వడ్డీ రేట్ ఎంత? అర్థమైంది కదా, అతను 14,000 రూపాయలు 3 సంవత్సరాల పాటు బ్యాంకులో వేసాడు. 3 సంవత్సరాల తర్వాత అతనికి బ్యాంక్ తిరిగేమో 17,360 రూపాయలు ఇచ్చింది. అయితే ఎంత వడ్డీ రేటుతో తనకి డబ్బులు కలిపిచ్చింది అన్నది మనం ఫైండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు ప్రిన్సిపల్ ఎంత, అసలు ఎంత? 14,000. ఓకే, అండ్ టైం ఎంత? 3 సంవత్సరాలు. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఇచ్చాడు, కానీ ఇండైరెక్ట్గా ఇచ్చాడు. అమౌంట్ ఎంత? అమౌంట్ 17,360 రూపాయలు. అసలు ఎంత? ప్రిన్సిపల్ ఎంత? 14,000. అమౌంట్లోంచి ప్రిన్సిపల్ తీసేస్తే మిగిలిందే కదా ఇంట్రెస్ట్. అదే కదా మనకి ఎక్స్ట్రా వచ్చింది బ్యాంక్లో 3 సంవత్సరాలు ఉంచడం వల్ల, అదే కదా మనకు వచ్చిన వడ్డీ. సో అది ఎంత చూడండి, 0 6 3 అండ్ 3. ఇది మనకి జనరేట్ అయిన సింపుల్ ఇంట్రెస్ట్ 3 సంవత్సరాలకు గాను. అప్పుడు 3 సంవత్సరాలకి 3 yearsకి 3,360 రూపాయలు జనరేట్ అయితే 1 సంవత్సరానికి ఎంత జనరేట్ అయినట్టు? 14,000. సారీ, 1 సంవత్సరానికి ఎంత జనరేట్ అయినట్టు? 3,360 డివైడెడ్ బై 3. ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం సమానమే. సో 3 భాగాలుగా చేస్తే అదే 1 సంవత్సరానికి ఒక భాగం కింద వస్తుంది. 3 1 3 1 3 2 0. 1 సంవత్సరంకి 1,120 రూపాయలు వస్తుంది. ఈ 1,120 రూపాయలు అనేది కదా వడ్డీ. ఈ 1,120 అనేది ప్రిన్సిపల్లో 1,120 అనేది ప్రిన్సిపల్లో ఎంత శాతం? అదే కదా వడ్డీ రేటు. ఇదే కదా వడ్డీ రేటు. 1,120 అనేది ప్రిన్సిపల్ ఎంత శాతం, మన పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేసుకోవాలి.
సో ఈ 2 జీరోస్ని ఈ జీరోని క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత 2 7 జర్ 2 5 జర్ 2 6 జర్ 7 1 జర్ 7 8 జర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8%. బాగుందా? ఎక్కడ ఫార్ములా వాడలేదు. సింపుల్గా ఇచ్చిన డేటాని సింపుల్గా ఆర్గనైజ్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ని తీసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒకవేళ అర్థం అవ్వకపోతే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. కానీ చాలా నీట్గా చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇంకొకసారి రిపీట్ చేయండి. మీరు అర్థం అవ్వకపోతే బ్యాక్ వచ్చి ఇంకోసారి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 50,000 గెట్ డబల్డ్ ఎట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 10%. ఓకే, తెలుగులో కూడా చదువుతాను చూడండి. రూపాయలు 50,000 అసలు 10% సాధారణ వడ్డీతో ఎన్ని సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది? ఇక్కడ చూడండి. నార్మల్గా రెట్టింపు అవడం అంటే ఏంటి అన్న ఫస్ట్ అది చెప్తాను. 100 రూపాయలు అనేది రెట్టింపు అయింది అంటే మనం ఇంటూ 2 చేస్తాం అనమాట. అది 200 అయితే 100 అనేది 200 అయితే మనం రెట్టింపు అయింది అని చెప్తాం. 1 అనేది 2 అయితే రెట్టింపు అయినట్టు, 2 అనేది 4 అయితే రెట్టింపు అయినట్టు, 4 అనేది 8 అయితే రెట్టింపు అయినట్టు. అంటే 1 అనేది ఇంకో 1 పెరిగిపోవాలి 100%. ఇక 2 అనేది ఇంకో 2 యాడ్ అవ్వాలి, అప్పుడే అది రెట్టింపు అయినప్పుడు. అంటే 100% యాడ్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 50,000 గెట్ డబల్డ్ అంటే 50,000కి ఇంకొక 50,000 యాడ్ అవ్వాలి. అంటే మనకి వడ్డీ రూపంలో 50,000 రావాలి. అప్పుడు మనకి మనం పెట్టిన అసలు అనేది సమ్ అనేది ఏదైతే ఉందో అది రెట్టింపు అవడం అంటే డబుల్ అవుతుంది. ఇక్కడ మీకు ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. ఓకే, ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 50,000 అనేది రెట్టింపు అవ్వాలి. సో 50,000 అనేది డబుల్ అవ్వాలి. డబుల్ అవ్వాలంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇంకొక 50,000 వస్తే అప్పుడు ఫైనల్గా మనకి రెట్టింపు అవుతాయి మన డబ్బులు. అవి ఎన్ని సంవత్సరాలు ఉన్నదో మనం ఫైన్ చేయాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత రావాలి? 50,000 రావాలి. ఓకే, అప్పుడే మనకి రెట్టింపు అంటే ఫైనల్గా 1,00,000 రూపాయలు వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అయినా 50,000, మనం ఇచ్చిన అసలు 50,000. ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ కూడా 50,000. టైం ఎంత? టైం అదే మనకు కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%తో. ఓకే, డివైడెడ్ బై 100. ఓకే, ఈ 50,000కి 50,000 క్యాన్సిల్ చేసేసి ఈ జీరో క్యాన్సిల్ చేస్తే ఇది ఇటుపక్క వస్తే T ఈజ్ ఈక్వల్ టు 10 ఇయర్స్ అనమాట. ఓకే, ఇది మనం ఫార్ములాని వాడి చేసే పద్ధతి. ఫార్ములాని వాడకుండా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 50,000 ఇక్కడ ఎంత అయితే ఉండయండి, దీన్ని మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కింద తీసుకోవచ్చు. అంటే దీంతో మనకి ఏం ఉపయోగం లేదు. ఇది గెట్ డబల్డ్ అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే 100కి మళ్ళీ 100 రూపాయలు కలాలి, అంటే 100% కలాలి. సో 10ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే మనకి 100 వస్తుంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే మనకి 100 వస్తుంది. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10. సో 10ని మనం 10 పెట్టి మల్టిప్లై చేస్తే మనకి 100 వస్తుంది. సో ఈ 7 సంవత్సరాలు. సింపుల్గా జస్ట్ చూస్తాం, ఇక్కడికి వచ్చి చూస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ కదా, మనకి సమ్ ఎక్స్ పెట్టి మల్టిప్లై చేస్తే 100 రావాలి. ఆర్ అనేది 10, సమ్ ఎక్స్ 100 ఈజున్నాకే పోయింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 ఇయర్స్. ఆన్సర్ పెట్టేసి హ్యాపీగా ముందుకెళ్ళిపోయి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటాం. అర్థమైంది కదా? ఇలా మనకి బేసిక్సే తెలిస్తే ఇలా చేయాలి. మీకు కాన్సెప్ట్లో మీరు ప్రో అయ్యే కొద్ది, కాన్సెప్ట్లో మీరు ఎక్స్పర్ట్ అయ్యే కొద్ది మీకు ఈ విషయాలనేవి మీకు అర్థమవుతాయి. మీరు కూడా క్వశ్చన్స్ చేసేటప్పుడు ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఎప్పుడు మనం కంఫర్ట్ జోన్లో ఉండి ఈ బేసిక్స్ని ఉపయోగించే క్వశ్చన్ సాల్వ్ చేద్దాం అనుకుంటే మనం టైంని రెడ్యూస్ చేసుకొని టైం మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది కష్టమైపోతుంది. సో కొత్త విషయాలు మీరు నేర్చుకున్నప్పుడు వాటిని మీరు మాక్ టెస్టులు రాసేటప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. మీరు 1-2 సార్లు ఇంప్లిమెంట్ చేస్తూ పోతే అలా మీకు అలవాటు అయిపోతుంది.
అప్పుడు మీరు చాలా సింపుల్‌గా సమ్స్ చేసేస్తారు. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం.